Please subscribe and press bell icon for more videos. చూడండి, 8th లెసన్ చాప్టర్ లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఇంట్రడక్షన్ క్లాస్. ఓకే, ఇంటర్వల్స్. ఫస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే ఎక్స్ అనేది రియల్ నెంబర్, ఆర్ అంటే రియల్ నెంబర్. ఓకే, ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు. అంటే ఏ అనేది ఈక్వల్ ఎక్స్ కావచ్చు లేదా ఎక్స్ ఈక్వల్ టు బి కావచ్చు. ఓకే, అప్పుడు ఏమని తీసుకోవాలంటే ఇంటర్వల్ బ్రాకెట్ ఏ కామా బి అని తీసుకోవాలి. ఈ బ్రాకెట్ ఏమంటామంటే అంటే ఏ అండ్ బి వ్యాలిడ్ అన్నట్టు, ఇవి రెండు కూడా ఇందులో ఉన్నట్టు కాబట్టి అది క్లోజ్ ఇంటర్వెల్. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ లెస్ దాన్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బి అన్నాడు. అంటే లెస్ దాన్ అంటే ఎక్స్ వాల్యూ బి కంటే తక్కువ, ఏ కంటే ఎక్కువ. అంటే ఏ అండ్ బి మధ్యలో ఉంటుంది అన్నట్టు, దాన్ని ఓపెన్ ఇంటర్వెల్లో తీసుకోవాలి. దీన్ని ఓపెన్ ఇంటర్వెల్ అంటారు. ఓకే, ఇప్పుడు చూడండి ఇది నెక్స్ట్ నైబర్హుడ్. నైబర్హుడ్ అంటే ఏంటంటే నైబర్హుడ్ అంటే ఇది ఏ విలువ, ఒక ఏ వాల్యూ. ఓకే, ఏ వాల్యూ అనుకుంటే దానికి ఇటు ఏ ప్లస్ డెల్టా ఉంది, ఇటు ఏ మైనస్ డెల్టా ఉంది. ఓకే, ఇవేమైతే ఏకి నైబర్హుడ్, ఏకి ఏ ప్లస్ బికి ఏ అనేది నైబర్హుడ్. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఇక్కడ -0.5, ఇక్కడ +1.5. ఇదేమైతుంది 1కి -0.5 అండ్ 1.5 అనేవి ఏకి నైబర్హుడ్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకోటి లిమిట్స్ అంటే మనకు అంటే ఏంటంటే పరిధి. లిమిట్ అంటే ఒక లిమిట్. ఎగ్జాంపుల్, ఒక రోడ్డు పై ఒక వెహికల్ 60 స్పీడ్ అని రాసి ఉంటుంది ఇక్కడ. అంటే వెహికల్స్ అనేవి ఏంటంటే 60 కంటే ఎక్కువ స్పీడ్ దాటకూడదు. అంటే స్పీడ్ లిమిట్ అంటే 60 అంటే 60 దగ్గరికి వెళ్ళొచ్చు కానీ దాన్ని దాటొద్దు అని దాని యొక్క అర్థం. అదే విధంగా ఇక్కడ కూడా లిమిట్స్ అంటే ఒక పరిధి యొక్క మధ్యలో ఈ విధంగా ఇస్తాడు, రేంజ్ అనేది ఇస్తాడు. కాబట్టి నెక్స్ట్ చూడండి, డెలిటెడ్ నైబర్హుడ్ అంటే ఏంటంటే ఇది ఏ, ఇది ఏ ప్లస్ డెల్టా, ఇది ఏ మైనస్ డెల్టా, ఇది ఏ ప్లస్ డెల్టా అనుకోండి. అంటే ఈ రెండింటి మధ్యలోకించి దీన్ని తీసేయాలి. అప్పుడు దాన్ని ఏమంటాం, డెలిటెడ్ నైబర్హుడ్ అంటాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి, లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ అయితే ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టెన్స్ టు ఎల్ యాజ్ ఎక్స్ టెన్స్ టు ఏ. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్స్ అనేది ఏకి రీచ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్కు రీచ్ అవుతుంది అన్నట్టు. ఏ విధంగా అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ చూడండి, ఇది ఫంక్షన్. ఓకే, లిమిట్స్ ఏ విధంగా అంటే ఎఫ్ ఆఫ్ 1 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 1 1 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. ఓకే, అంటే ఎక్స్ విలువ, ఎక్స్ వాల్యూ ఎక్స్ టెన్స్ టు 1 అన్నాం కాబట్టి ఎక్స్ అనేది 1, 2, 3 ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది వై యాక్సిస్. ఓకే, ఎక్స్ అనేది 1 కి రీచ్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది 3 కి రీచ్ అవుతుంది. 1, 2, 3 కి రీచ్ అవుతుంది అని దీని అర్థం. ఇప్పుడు మనకు ఫంక్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు అనుకో, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు x² - 4/x - 2 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమైతే మన ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది 0 అయిపోతుంది. అంటే డస్ నాట్ ఎగ్జిస్ట్, అంటే ఇది ఎగ్జిస్ట్ కాదు. కాబట్టి లిమిట్స్ ఏ విధంగా అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అన్నాడు అనుకోండి, x² - 4/x - 2 ఇచ్చాడు అనుకోండి, మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏ విధంగా చేస్తామంటే x² 2² రాసుకొని x - 2 దీన్ని ఏమని రాయొచ్చు, x + 2 ఇంటూ x - 2 a - b హోల్ స్క్వేర్ బై m. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ లిమిట్ ఉంటుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2. ఓకే, ఈ విధంగా ఇక్కడ కూడా లిమిట్ ఉంటుంది. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 అప్పుడు ఏమైతే ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 2 4. అంటే
ఫంక్షన్స్ లో ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్. కానీ లిమిట్ ఏమవుతుందంటే ఎక్స్ అనేది 2కు చేరితే 2 వరకు వెళ్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్కడికి చేరుతుంది 4 వరకు అన్నట్టు. ఈ విధంగా. అందుకే మనం లిమిట్స్ ని యూజ్ చేస్తాం. లిమిట్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా ఇచ్చిన ఫంక్షన్ లిమిట్స్ తెలుసుకోవడానికి ఈ విధంగా మనం లిమిట్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమి ఇచ్చాడు, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఎక్స్టెన్స్ టు ఏ అనే వరకు చేరితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎల్ అవుతుంది. ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్టెన్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది ఎల్ అవుతుంది. ఎక్స్ అనేది ఏ వరకు వెళ్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఎల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ ఇస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఎం ఇస్తే రెండింటిని కలిపితే ఫంక్షన్ ఏమైతుంది ఎల్ ప్లస్ ఎం. ఎఫ్ మైనస్ జీ చేస్తే ఎల్ మైనస్ ఎం, ఎఫ్ ఇంటూ జీ చేస్తే ఎల్ ఇంటూ ఎం. ఇక్కడ కే ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కే అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాస్తాం. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ అవుతుంది ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మళ్ళీ చూడండి ఇక్కడ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎన్, లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ 1/h ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/n అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎఫ్ బై హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎల్, హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎన్. ఓకే, ఫార్ములాస్ లాగా యూస్ అవుతాయి. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ పాలినామియల్ ఫంక్షన్ దట్ ఈస్ ఎ ఫంక్షన్ పి ఆఫ్ ఎక్స్ ఆఫ్ ద ఫార్మ్ a naught plus a1x plus dash ak into x power k అయితే లిమిట్ ఎఫ్ ఆఫ్ పి, లిమిట్ పి ఆఫ్ ఎక్స్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే పి ఆఫ్ ఏ అంటే సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. పాలినామియల్ ఫంక్షన్ ఇస్తే ఎక్స్టెన్స్ టు ఏది ఉంటుందో అది సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. ఇప్పుడు చూడండి శాండ్విచ్ థీరం. ఓకే, అంటే 3 ఫంక్షన్స్ ఇచ్చాడు అనుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ ఎక్స్, హెచ్ ఆఫ్ ఎక్స్ చూడాలి. అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎల్ ఈక్వల్ అయితే లిమిట్ హెచ్ టెన్స్ టు ఎక్స్ అనేది కూడా ఎక్స్టెన్స్ టు ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది కూడా ఎల్ అయితే మధ్యలో వాల్యూ కూడా ఏమవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ జీ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అండ్ ఈక్వల్ టు ఎల్. ఇదే శాండ్విచ్ థీరం. అంటే ఇక్కడ గ్రాఫ్ లో చూస్తే అర్థమవుతుంది ఎల్ వాల్యూ అనేది వీటికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఈక్వల్ ఎల్ అయితే జీ ఆఫ్ ఎక్స్ హెచ్ ఆఫ్ ఎక్స్ కూడా ఈక్వల్ అయితే ఈ మధ్యలో వాల్యూ అనేది ఎల్ కు సమానం అవుతుందని అదే శాండ్విచ్ థీరం. ఓకే, ఇక్కడ చూడండి ఇంకో ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఇచ్చాడు, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఇచ్చాడు అనుకోండి. ఈ ఏ వాల్యూను డైరెక్ట్ గా పైన కింద సబ్స్టిట్యూట్ చేయాలి. 2 ఫంక్షన్స్ ఇస్తే ఏ వాల్యూను ఎక్స్టెన్స్ టు ఏ కాబట్టి పైన కింద సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అండి రైట్ హ్యాండ్ లిమిట్, వన్ సైడెడ్ లిమిట్ అంటారు దీన్ని. ఓకే, వన్ సైడెడ్ లిమిట్ అంటే 1 ఉందనుకోండి, ఇక్కడ 0 ఉందనుకోండి, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ -1, -2, -3 అండ్ సో. అంటే ఒక వాల్యూ 1 అనుకోండి, అంటే 1 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. 2, 3, 4 అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఇది రైట్ సైడ్ కాబట్టి రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ అంటే ఏ అంటే లిమిట్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ ఎల్ అంటాం. ఒకవేళ ఇటు సైడ్ తీసుకుంటే 1 కంటే డిక్రీజ్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఆఫ్ ఎఫ్ ఎట్ ఏ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్, ఇక్కడ ఏ ప్లస్ తీసుకుని ఇక్కడ ఏ మైనస్ తీసుకుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎం అవుతుంది. ఓకే, ఇది నెక్స్ట్ ఏమన్నాడు, ఇఫ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ, ఇక్కడ ఏ ప్లస్ ఇది ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రెండు ఎగ్జిస్ట్ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే వాటి వాల్యూ ఎల్ అవుతుంది. అంటే డెలిటెడ్ నైబర్హుడ్ ఏమవుతుంది ఎల్ విలువ అవుతుంది. అంటే ఎల్ని తీసేయచ్చు అన్నట్టు ఇక్కడ. నెక్స్ట్ చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్, ఇది మనకు ఇప్పుడు అర్థం కాదు కానీ ప్రాబ్లం చేసేటప్పుడు వన్ సైడెడ్ లిమిట్ ఎట్లా చేయాలనేది అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా హెచ్ వాల్యూ తీసుకుంటే ఎక్స్టెన్స్ టు 0 అనేది ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఈ సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ ప్లస్ హెచ్ అవుతుంది. అండ్ ఇక్కడ మైనస్ తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ అవుతుంది, ఎక్స్టెన్స్ టు 0 అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ వస్తే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 10 to 15 ఫార్ములాస్ ఉంటాయి ఈ చాప్టర్ మొత్తంలో. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ అంటే సబ్స్టిట్యూట్ చేస్తే ఏ పవర్ ఎన్ అవుతుంది,
నెక్స్ట్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ వన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం అంటే ఎన్ బై ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ ఎం ఓకే నెక్స్ట్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో కాస్ ఎక్స్ ఇస్తే 1 అవుతుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో టాన్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ అంటే ఈ ఇక్కడ చూడండి ఇవి రెండు చూడండి లిమిట్ 1 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ ఎక్స్ ఉంటేనేమో లేదా ఎక్స్ పవర్ 1 బై ఎక్స్ అంటే రెండు సేమ్ చూడండి ఇక్కడ చేంజ్ కొంచెం ఏం చేంజ్ ఉందంటే ఇక్కడ చేంజ్ ఉంది అప్పుడు ఈ తీసుకోవాలి ఓకే లిమిట్ ఎక్స్ టెన్స్ జీరో ఏ పవర్ ఎక్స్ బై ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ ఏ బేస్ సి తీసుకోవాలి నెక్స్ట్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే 1 లిమిట్ ఎక్స్ టెన్స్ టు జీరో లాగ్ ఆఫ్ ఈ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ అంటే 1 ఇవి గుర్తుంచుకుంటే మనం ఈజీగా చేసి ఇప్పుడు చూడండి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ చేద్దాం ఫస్ట్ చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ 16 క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ 2 మైనస్ ఏ పవర్ 2 బై ఎక్స్ మైనస్ ఏ అంటే దీని ఏమి ఇచ్చాడు గివెన్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ మైనస్ ఏ ఇది ఏ విధంగా ఉంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఒకవేళ మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే కింద జీరో వస్తుంది 1 సంథింగ్ బై జీరో అంటే ఇన్ఫినిటీ కాబట్టి డస్ నాట్ ఎగ్జిస్ట్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసి అప్పుడు సబ్స్టిట్యూట్ చేయాలి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ లిమిట్ అంటే కొందరు ఎల్టీ రాస్తారు కొందరు ఎల్ఐఎం అని రాస్తారు మన ఇష్టం ఏదైనా రాయొచ్చు నేను ఈజీగా నాకు లిమిట్ కావాలి ఎల్టీ అని రాస్తాం సరే ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఎక్స్ మైనస్ ఏ క్యాన్సల్ అప్పుడు ఏమవుతుంది లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ ప్లస్ ఏ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్న ఎక్స్ దగ్గర ఏ ఇప్పుడు ఏమవుతుంది ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2a ఈ విధంగా చేయాలి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది ఫార్ములా మెథడ్ చూడండి ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ మనకు తెలుసు ఫార్ములా ఎక్స్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1 ఇక్కడ చూడండి ఎన్ అంటే 2 ఏ అంటే ఏనే ఎన్ అంటే 2 మైనస్ 1 అప్పుడు ఏమైతుంది 2 ఏ పవర్ 1 అంటే 2a ఆన్సర్ ఈ విధంగా కూడా చేయొచ్చు ఈ విధంగా చేయొచ్చు ఓకే ఇది ముందు మనకు ఫార్ములాస్ ఉపయోగపడతాయి అప్పుడు అర్థమవుతుంది మీకు ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏం లేదు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఇచ్చాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3 ఉంది కాబట్టి 0 రాదు కాబట్టి మనం డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయాలి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ లిమిట్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఎక్స్ ప్లస్ లో 1 రాయండి 1 స్క్వేర్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఓకే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 2 1 2 ప్లస్ 3 అంటే ఆన్సర్ 6 ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 ఇక్కడ 2 ఉంది కాబట్టి 0 రాదు కాబట్టి డైరెక్ట్ ఇప్పుడు ఎక్స్ ఉన్న దానికి 0 సబ్స్టిట్యూట్ 1 బై లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్ రాయాల్సిన అవసరం ఉండదు 0 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 ప్లస్ 2 ఇదంతా 0 అవుతుంది కాబట్టి 1 బై 2 ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 1 బై ఎక్స్ ప్లస్ 1 అంటే 3ని సబ్స్టిట్యూట్ చేయాలి ఎక్స్ దగ్గర 1 బై 3 ప్లస్ 1 అంటే 1 బై 4 ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా అంతే ప్లస్ 5 ఉంది కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ చేయాలి లిమిట్ 2 ఎక్స్ ఉన్నాయి కాబట్టి 2 రాయాలి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు లిమిట్ రాయాల్సిన అవసరం ఉండదు కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 1 బై 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ప్లస్ 5 ఇప్పుడు చూడండి 2 1 2 ప్లస్ 1 బై 3 1 స్క్వేర్ అంటే 3 అవుతుంది 3 1 3 మైనస్ 4 ప్లస్ 5 ఇప్పుడు ఏంటి 3 బై 3 ప్లస్ 5 8 మైనస్ 4 3 బై 4 ఈ విధంగా చేయాలి ఓకే ఇప్పుడు చూడండి నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 1 స్క్వేర్ ప్లస్ 2 బై 1 స్క్వేర్ మైనస్ 2
1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 బై 1 మైనస్ 2. 1 ప్లస్ 2 అంటే 3, 1 మైనస్ 2 అంటే -1. ఆన్సర్ మైనస్ ఈ విధంగా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 బై 2 ప్లస్ 1 మైనస్ 3 బై 2. ఎక్స్ రాయాలా 2 రాయాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 2 బై 3 మైనస్ 3 బై 2. ఇప్పుడు చూడండి, దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 3 2 ద 6, కాబట్టి 2 2 ద 4, క్రాస్ మల్టిప్లికేషన్ -9. అప్పుడు ఏమవుతుంది? 4 మైనస్ 9 అంటే -5/6 ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 0 మైనస్ 1/0 స్క్వేర్ ప్లస్ 4 అంటే ఇదేమవుతుంది? -1/4. ఈ విధంగా ఆన్సర్. Thanks for watching my videos. Please subscribe my channel.